హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన తెలంగాణ స్టేట్కి సంబంధించి తెలంగాణ టెట్ 2024కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి జనవరి 2 నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. జనవరి 2 నుంచి 20 వరకు అయితే మనకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. వివిధ సబ్జెక్టుల వారిగా చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ఈ వీడియోలో టీజీ టెట్ ఎవరైతే రాస్తున్నారో వారికి సంబంధించి మనకు సిబిఆర్టీలో ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి అప్లికెంట్ తీసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ద ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవచ్చండి. ద ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు ది క్యాండిడేట్స్ గివెన్ ద హాల్ టికెట్ ఈజ్ submitted by the candidates through the online application from టీజీ టెట్ 2024-2కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ద క్యాండిడేట్ ఎలిజిబిలిటీ ఫర్ టీజీ టెట్ 2024-2 is not verified at the time of online application. Issue the hall ticket and appearance at the test does not automatically enter the applicant eligibility for టీజీ టెట్ 2024 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకు క్యాండిడేట్ షిల్ బి ప్రజెంట్ విత్ ద హాల్ టికెట్ ఎట్ ద ఎగ్జామినేషన్ టెస్ట్ సెంటర్ 2 hours before at the time of the examination. Candidates who fail to produce the hall ticket will be not allowed to appear for the examination అంటూ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 2 hours ముందుగానే మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ సెంటర్కి అనేసి వెళ్ళాల్సి ఉంటుంది. మనకు 2 సెక్షన్లో ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక క్యాండిడేట్స్ విల్ పర్మిటెడ్ టు ద ఎగ్జామినేషన్ హాల్ 7:30 AM ఫర్ మార్నింగ్ సెక్షన్, 12:30 PM ఫర్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో మనకు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఫర్ క్యాప్చరింగ్ ద బయోమెట్రిక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ సమయంలోగా మనకు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ఫోటో అండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు అప్లై ఎనీ ఎక్స్టర్నల్ మెటీరియల్ లైక్ మెహందీ, ఇంక్ సంబంధించినటువంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటే వస్తువులకు సంబంధించి చూసుకున్నట్లయితే మెహందీ కానీ ఏమైనా ఇంక్కి సంబంధించినటువంటి మీ చేతులకు అయితే ఉండొద్దంటూ కూడా ఇక్కడ కమిషన్ చెప్పడం జరిగింది. అలాగే క్యాండిడేట్స్ విల్ బీ నాట్ పర్మిటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ ఆఫ్టర్ ద గేట్ ఈస్ క్లోజ్డ్ అండి. ఖచ్చితంగా 8:45కే గేట్స్ అనేవి క్లోజ్ కావడం జరుగుతుంది మార్నింగ్ సెక్షన్లో. ఇక 1:45 PMకి అయితే మనకు ఆఫ్టర్నూన్ సెక్షన్లో గేట్స్ అనేవి క్లోజ్ కావడం జరుగుతుంది. Candidates not allowed to leave the examination until the test is completed 11:30 PM in morning section. 11:30 PM వరకు కంప్లీట్ అవుతుంది. ఇక ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసి 4:30 PM వరకు అయితే కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలంటే క్యాండిడేట్స్ షుడ్ క్యారీ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ పెన్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. బట్ ఇది సిబిఆర్టీ కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళండి, పర్లేదు. ఖచ్చితంగా అయితే సిబిఆర్టీ ఉంటుంది. ఇది కమిషన్ కూడా చెప్పడం జరిగింది. హాల్ టికెట్ అండ్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ లైక్ ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ, పాస్పోర్ట్, పాన్ కార్డ్ సంబంధించినటువంటి ఓటర్ ఐడి తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ద యూజ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ డివైజెస్ ఇంక్లూడింగ్ ద ఆల్గరిథమ్, ట్యాబ్లెట్స్, క్యాలిక్యులేటర్, పేపర్స్ కానీ, లేకపోతే సెల్ ఫోన్స్ కానీ, ఇలా ఎనీ అదర్ స్మార్ట్ వాచెస్ కానీ, ఎనీ అదర్ గ్యాజెట్స్, ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా నాట్ అలౌడ్ అండి. ఖచ్చితంగా అలౌ అయితే ఉండదు. బ్లాక్ వైట్ పేపర్స్ విల్ బీ ప్రొవైడెడ్ టు ది రఫ్ వర్క్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్. ఖచ్చితంగా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే రఫ్ వర్క్ కొరకు మీకు ఖచ్చితంగా ఒక పేపర్ అనేది అక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ ద రఫ్ షీట్స్ ఇన్ ద ఇన్విజిలేటర్ కన్సైన్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఖచ్చితంగా మీరు ఈ రఫ్ షీట్స్ అనేది ఖచ్చితంగా ఇన్విజిలేటర్కి ఇచ్చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ అయిపోయాక. క్యాండిడేట్ షెల్ లిజన్ ద ఇన్స్ట్రక్షన్స్ అనౌన్స్డ్ బై ది ఇన్విజిలేటర్ కేర్ఫుల్లీ. ఖచ్చితంగా ఇన్విజిలేటర్ గారు అయితే మీకు అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఖచ్చితంగా ఫాలో కావాలి. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ డిటెక్ట్స్ ఎనీ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ప్రాబ్లం, ఒకవేళ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఖచ్చితంగా ఇన్విజిలేటర్కి అయితే ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయండి. లేకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా మీ యొక్క ఎగ్జామినేషన్ అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది. Adaptation of kind of unfair mean any act of the impression during the time of test will be rendered to the candidates liable to ఇన్వాలిడేషన్ అనేది కావడం జరుగుతుంది యాక్ట్ 25 ప్రకారం. క్యాండిడేట్స్ ఇట్ అడ్వైజ్ టు విజిట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ విల్ బి అడ్వాన్స్ టు ఫ్యామిలరైజ్ విత్ ద లొకేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సెంటర్. అంటే ఒక రోజు ముందుగానే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది.
హాల్ టికెట్స్ మే బి ప్రిజర్వ్ ద ఫ్యూచర్ యూసేజ్ ఆఫ్ టీజీ టెట్ 2024 స్కోర్స్ ఆర్ వ్యాలిడ్ ఫర్ లైఫ్ టైమ్ అండి. విజువల్లీ ఇంపేర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే డిజబిలిటీ క్యాండిడేట్స్ 40% డిజబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి కంపల్సరీ టైం అనేది కేటాయించడం అయితే జరుగుతుందండి. అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ డిసిప్లిన్సీ బిట్వీన్ ద ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ కేస్ ఆఫ్ మైనర్ ఎర్రర్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ వర్షన్ షిల్ బీ కన్సిడర్ టు యాజ్ ఫైనల్ అంటూ కూడా ఇక్కడ కమిషనే చెప్పడం జరిగింది. మీకు ఏం పర్లేదండి. క్యాండిడేట్ షెల్ ఫాలో ద వెబ్సైట్ ఫర్ ఎనీ అప్డేట్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ ద రిలీజ్ ఆఫ్ ద కీ అండ్ రిజల్ట్కి సంబంధించి వెబ్సైట్ని అయితే రెగ్యులర్గా ఫాలో కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ డు నాట్ హ్యావ్ సెక్యూరిటీ ఫెసిలిటీ ఆఫ్ సేఫ్ కీపింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ వాల్యుబుల్ డివైజెస్ అండి. ఖచ్చితంగా రూమ్స్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఖచ్చితంగా మీకు ఫాదర్ లేదా మదర్ అనేది మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్కి అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీకు ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఖచ్చితంగా మీ యొక్క చూసుకున్నట్లయితే హాల్ టికెట్ మ్యాండేటరీ, ఖచ్చితంగా మీ యొక్క హాల్ టికెట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ లేదా ఆధార్ సంబంధించి ఏదో ఒక గవర్నమెంట్ ఐడి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక పెన్ తీసుకెళ్ళండి, పర్లేదు. సిబిఆర్టీ కాబట్టి ఎంతైనా సిబిఆర్టీ అయినా కానీ మీకు ఏమైనా అర్థమెటిక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమైనా అడిగినా కానీ ఏమన్నా రఫ్ షీట్స్లో రాయడానికి కూడా మీకు ఏదో ఒక పెన్ ఉండాలి కాబట్టి ఏదో ఒక పెన్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. మీకు ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.